సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సో సేమ్ అదేవిధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫొటోస్ అని మీకు నచ్చిన సాంగ్తో అటువంటి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది సో మన మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోండి మీకు ఒక ప్రీసెట్ లింక్ అయితే కావాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ప్రీసెట్ లింక్ అనేసి ఉంటుంది. సో మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే సో డిస్క్రిప్షన్ అనేది చాలా మందికి తెలియదు. ఈ వీడియో కింద టైటిల్ ఉంటుంది కదా, వీడియో టైటిల్. సో జస్ట్ మీరు టైటిల్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఈ విధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో కోడ్ అనేసి BD2306 అనేసి. సో మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అలాగే ఫాంట్ 1 ఫాంట్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫాంట్ 1 ఫాంట్ 2ని డౌన్లోడ్ చేసుకొని సో నేను ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్స్ అనేది మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఫాంట్స్ మీరు 2 ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు ఈ లింక్ మీద ట్యాప్ చేయండి. సో జస్ట్ మీరు ప్రాజెక్ట్ లింక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో నేను ఎడిట్ చేసిన వీడియో ఎడిటింగ్ అనేది మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది. అక్కడ మీరు జస్ట్ మీ ఫొటోస్ అలాగే నేమ్స్ అనేది రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. జస్ట్ ఆ లింక్ మీద ట్యాప్ చేసిన వెంటనే మన అలర్ట్ మోషన్లోకి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మనకి ఈ విధంగా స్క్రీన్ మీద అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి 7.9 MB అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ 100 వరకు ఉంది. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా. సో ఈ పర్సంటేజ్ అనేది మనకు 100% వరకు వచ్చిన తర్వాత మన వీడియోకి అలర్ట్ మోషన్లోకి అయితే సో నేను ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం మీ అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో నేను ఒకసారి ఇది ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీకు అలర్ట్ మోషన్లోకి ఏ విధంగా వస్తుందని చెప్పి స్కిప్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మొత్తం మీకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో విషింగ్ యూ అని చెప్పేసి ఒక హార్ట్ షేప్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దాని తర్వాత హ్యాపీ బర్త్డే అని రావడం జరుగుతుంది. దాని తర్వాత దీప్తి అని చెప్పి ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఇచ్చాను. దాని తర్వాత నేను ఇక్కడ ఒక 5 ఫొటోస్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా 30 సెకండ్స్ వీడియో ఉంటుంది. ఇక్కడ చూడండి మా స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఒక కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఒక సినిమాటిక్లో బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంటుంది. దానిపైన సేమ్ పిక్చర్ అనేది ఈ విధంగా కలర్ఫుల్గా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ తోటి ఈ విధంగా అయితే స్క్రోల్ అవుతుంటుంది. సో ఇక్కడ మీరు నేమ్స్ని ఫొటోస్ని రీప్లేస్ చేసుకోవాలి. స్టార్టింగ్లో హ్యాపీ బర్త్డే అనేసి ఉంది కదా. సో ఇక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ థర్డ్ స్లైడ్లోకి వస్తే ఇక్కడ దీప్తి అని చెప్పేసి ఎగ్జాంపుల్ ఇచ్చాను. మీరు ఇక్కడ దీప్తి అనే టెక్స్ట్ ఇక్కడ లేయర్స్లో కనిపిస్తుంది మీకు ఇక్కడ దీప్తి అని చెప్పేసి. సో దీప్తి అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ దీప్తి ప్లేస్లో నేను ఎగ్జాంపుల్ ఏదన్నా దీపిక అనేసి ఇస్తాను. మీరు ఏదైతే బర్త్డే ఉంటుందో వాళ్ళ నేమ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 అలాగే ఇమేజ్ 1 అనేసి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గ్రూప్ ఇమేజ్ 1 అని చెప్పేస్తుంది కదా. సో ఇమేజ్ 1 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు స్టార్ ఆప్షన్ ఉంది కదా వైట్ కలర్లో. ఈ స్టార్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఎవరిదైతే ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళ ఇమేజెస్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ చేంజ్ అయిపోయింది చూసుకోవచ్చు మనం. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వస్తే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ అయిపోయింది. సో సేమ్ అదే ఇమేజ్ మనకి ఇక్కడ కలర్ఫుల్ ప్లేస్లో రావాలి కాబట్టి ఇప్పుడు మనం గ్రూప్ అండ్ మాస్క్ 1 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ కింద మీకు ఒక ఇమేజ్ ఉంటుంది. లాస్ట్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఇందాక యాడ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో మీరు అదే ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఫోటో యాడ్ అయిపోయింది. మీరు ఫేస్ అనేది కరెక్ట్గా రాకుంటే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. సో మనకి ఈ విధంగా ఫస్ట్ ఫోటో అయితే యాడ్ అయిపోయింది చూసుకోవచ్చు, రీప్లేస్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇమేజ్లోకి వెళ్ళండి. సో సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఇక్కడ ఇమేజ్ 2 అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది కింద. దీన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ స్టార్ ఆప్షన్ కదా. సో దానిలోకి వెళ్తే ఇక్కడ మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదన్నా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ యాడ్ చేసుకుంటే సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ అయిపోయింది. మీరు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఈ మెయిన్ ఇమేజ్ కలర్ఫుల్ ఇమేజ్ చేంజ్ చేయాలి కాబట్టి గ్రూప్ అండ్ మాస్క్ 2లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ ఉంది కదా. లాస్ట్లో ఇమేజ్ 1 అనేసి ఉంటుంది. ఇమేజ్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ సో వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు అదే ఇమేజ్ని యాడ్ చేసుకోండి. సో ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫేస్ అనేది ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోండి. సో బ్యాక్ వచ్చేస్తే సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మనకి ఈ విధంగా సెకండ్ ఇమేజ్ కూడా చేంజ్ అయిపోయింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే థర్డ్ ఇమేజ్ ఉంది ఇక్కడ. సో ఇమేజ్ 3 అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ని యాడ్ చేశాను. సో మీరు మీకు నచ్చిన ఇమేజ్ని యాడ్ చేసుకుని నెక్స్ట్ మెయిన్ కలర్ ఇమేజ్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి బ్యాక్ వచ్చేసి గ్రూప్ అండ్ మాస్క్ 3లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేయండి. కింద ఇమేజ్ 4 ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి
సో ఇక్కడ వైట్ కలర్ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సో ఆ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇమేజ్ అయితే యాడ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ మనకు ఇమేజ్ 3 అయితే చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇమేజ్ 4లోకి వెళ్ళాలి. ఇమేజ్ 4 చేంజ్ చేయాలి కాబట్టి ఇమేజ్ 4ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పిక్ తీసుకున్నాను, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతుంది. సో కలర్ పిక్ కూడా యాడ్ చేయాలి కాబట్టి గ్రూప్ అండ్ మాస్క్ 4లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ 4 ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు ఇందాక యాడ్ చేసుకున్న పిక్చర్ని యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడ 4th ఇమేజ్ అనేది కూడా మనకు చేంజ్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ లాస్ట్లో 5th ఇమేజ్ ఉంది. సో ఇక్కడ ఇమేజ్ 5లోకి వెళ్ళి ఇందాక చేసిన ప్రాసెస్లోనే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీ ఫోన్లోని మీడియా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఫోటో నాకు సెలెక్ట్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి, బ్యాక్ వచ్చేసి సో గ్రూప్ అండ్ మాస్క్ 5లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ 5 ఉంటుంది, సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, ఇక్కడ స్టార్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఇందాక మీరు ఏ పిక్ అయితే యాడ్ చేసినారో సేమ్ పిక్ని యాడ్ చేసి పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సో కరెక్ట్గా ఫేస్ ఇక్కడ ఒకసారి సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి 2-3 టైమ్స్. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే మొత్తం మనకు కంప్లీట్ అయిపోయింది. జస్ట్ మనం ఇప్పుడు దీనికి మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సాంగ్ని చేంజ్ చేయడం కోసం స్టార్టింగ్కి వచ్చేసేయండి 0 సెకండ్స్ దగ్గరికి. సో 0 సెకండ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ ఒక సాంగ్ యాడ్ చేశాను. సో ఇది మీకు నచ్చకుంటే సాంగ్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి డిలీట్ అయిపోతుంది. ప్లస్ ఐకాన్లోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్ ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ని ఇక్కడ యాడ్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆ సాంగ్ అనేది మీకు యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 30 సెకండ్స్ దగ్గరకు వచ్చేసి సాంగ్ని క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసేయండి, 30 సెకండ్స్ వరకే కట్ అయిపోతుంది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు మీకు నచ్చిన నేమ్తో. సో దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ వచ్చేసి పైన ఆరో మీద ట్యాప్ చేసి సో జస్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ పర్సంటేజ్ ఎక్స్పోర్ట్ ఎనీవే క్లిక్ చేసి పర్సంటేజ్ 100 వరకు వస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి మీకు వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో ఎలా అనిపిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.